చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసం వాసన వలె వారు పరిమళింతురు. చాలండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? 1వ వచనం కానీ చదవండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైనటువంటి యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింప తగనివి అవే మాకున్నవి. అష్షూరు చేత రక్షణ నందగోరము. మేము ఇకను గుర్రములు ఎక్కము. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చూడండి, అలాగే ఉంచండి అమ్మా. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము తమ వేళ్లను తన్నునట్లు వారు తందురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన కలుగును. అతని నీడను నివసించేవారు ద్రాక్ష చెట్టు వలె వికసింతురు అనే వాక్యం మాట్లాడుతుంది. దైవవాక్యం మనతో మాట్లాడుతున్న విషయం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? విశ్వాస జీవితానికి ఇవన్నీ అవసరం అంటే చాలా అవసరం. ఎందుకంటే ఆలోచన చేయండి, దైవవాక్యం మనతో మాట్లాడుతోంది. ఇశ్రాయేలీలంట దేనితో కూలిపోయి ఉన్నారంట? పాపము చేత కూలి ఉన్నారంట. గమనించినట్లయితే ఈ రోజున ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని బిడ్డలు. విశ్వాసులుగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేని చేత కూలి ఉన్నాం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపం చేత కూలి ఉన్నామంట. గృహంలో అనారోగ్యం, గృహంలో జరగవలసిన పరిస్థితులు జరగట్లేదు, బిడ్డల వల్ల శోధన, స్థిమితం లేదు, ఏదో ఒక శ్రమ ఇంటిని పట్టుకొని పీడిస్తూ ఉంది. అసలు ఏంటి దీనికి కారణం అనేటువంటిది ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఒక్కసారి మనమే వెనక్కి తిరిగి వెళ్ళాలంట. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇది దేనివల్ల నా కుటుంబానికి వచ్చింది? ఈ శోధన దేనివల్ల నా కుటుంబానికి వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది నా కుటుంబానికి? ఎందుకు ఈ అనారోగ్యం పట్టుకొని పీడిస్తూ ఉంది? ఆలోచన చేసినట్లయితే కనుక మొదట మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే గమనించినట్లయితే ఇది నా పాపమా లేకపోతే ఏంటి అనేటువంటి విషయాన్ని తేల్చుకునేటువంటి విషయం మనకు కావాలి. ఎందుకంటే శిష్యులు అక్కడ పరిశీలి వాళ్ళు అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే యేసుప్రభుల వారిని, వాడు పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టడానికి వీడా కారణము, లేదంటే వీడి తల్లిదండ్రులా అంటాడు వాక్యులను. అక్కడ మనిషి కుమారుడు మహిమపరచడానికి అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. అయితే వీడు కాదు, వీడు పుట్టినటువంటి వారు కాదు అనేటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఈ రోజున మనం వెతుక్కోవాల్సిన విషయం కూడా ఏంటంటే కనుక మన బిడ్డలు చేసినటువంటి తప్పిదమును బట్టి, లేదంటే వాళ్ళకున్నటువంటి శోధన బట్టి, వాళ్ళకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఒక్కసారి ఎవరో దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మొదట మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పెద్దన్నయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, విశ్వాసులు అవిశ్వాసులు 10,000 పాపాలు చేస్తే విశ్వాసులు 5,000 పాపాలు చేస్తారనేవారు. తెలుసో తెలియకో కొన్ని పాపాలు జరిగిపోతూ ఉంటాయి. మీరు బాగా గమనించండి. బియ్యం ఏరుతూ ఉంటాం మనం. బియ్యంలో కనబడేవి నల్లరాళ్ళు కనబడతాయి. రెండోది చూస్తే కనుక ఒడ్లు కనబడతాయి. కానీ తెల్లని గువ్వరాళ్ళు మాత్రం కనబడవు.
అవి ఏంటంటే కనుక బియ్యంలాగే దొంగల్లాగా బియ్యంలో దాక్కొని ఉంటాయి. అలాగే విశ్వాస యొక్క జీవితంలో చూస్తే కనుక పైకి చాలా నున్నగా, చాలా నెమ్మదిగా, చాలా ప్రశస్తంగా, చాలా తేటతెల్లగా మనం కనిపిస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. కానీ హృదయ అంతరంగాలు పరిశీలించేటువంటి దేవుడు. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఎవరి మీదైనా సరే కోపం వచ్చినా, ఏదైనా మాట తటస్థించి ఇదైనప్పుడు కూడా ఒకసారి మనం అనుకోవాలి ఏంటంటే కనుక మనం వారి పట్ల మాట్లాడే దానికంటే దేవుడే చూసుకుంటాడు అని ఎవరిని ఏమీ అనొద్దు, విడిచిపెట్టేద్దాం. అయితే ఈరోజున ఆలోచన చేసినట్లయితే 5,000 పాపాలంటే కనుక అవి కనబడని పాపాలు. ఏంటంటే చూస్తే కనుక అన్నం వండేసాం, బాగానే ఉంది అనుకుంటున్నాం, బియ్యం ఏరిస్తాం, బెడ్లు ఏరిస్తాం, వడ్లు ఏరిస్తాం అనుకుంటున్నాం. కానీ తెల్లని గువ్వరాళ్ళు మాత్రము ఆ యొక్క అన్నంలో ఉడికిపోతూ ఉన్నాయి. అన్నం అంతా చక్కగా ఉడికిపోయింది, వాటి చేస్తాం, కంచాల్లో కూడా వడ్డించుకున్నాం, తింటున్నాం. ఆటోమేటిక్గా పన్ను కింద రాయి పడకుండానే గువ్వరాయి, తెల్లగా ఉన్న రాయి కడుపులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఎక్కువగా ఏంటంటే వ్యాధులు ఈ ఆహార నాళంలోకి, పేగులోకి ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ రాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు. రాళ్ళు ఉన్నాయని చెప్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినప్పుడు కూడా ఏంటంటే చెప్తున్నారు గువ్వరాళ్ళు, తెల్లరాళ్ళు. ఈ రాళ్ళు ఏంటంటే కనుక సైజులు కూడా చెప్తున్నారు, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్తున్నారు. ఆపరేషన్ చేయాలి లేకపోతే ప్రాణానికి అపాయం అని చెప్తున్నారు. ఈ రోజున ఆలోచన బ్రతకడానికి ఆ గువ్వరాయి ఆ ఆహార నాళలో ఉన్నటువంటి దాన్ని బట్టి తీసి ఆపరేషన్ చేయకపోతే బ్రతుకులేదు. ఈ రోజున గమనించినట్లయితే మన హృదయంలో నుంచి మన లోపల ఉన్నటువంటి పాపము, అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని మనం తీసివేసుకోకపోతే కనుక ఆత్మీయ జీవితంలో మెరుగులేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. కానీ మీరు ఆలోచన చేయండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇశ్రాయేలీలు ఎటువంటి స్థితిలో ఉన్నారంట? పాపము చేత కూలి ఉన్నారంట. అటువంటి కూలి ఉన్న వెంటనే దానికి విమోచన లేదా? దానికి విరుగుడు లేదా? దానికి ఇంకెక్కడ మనకి తప్పించుకునే మార్గం లేదా అంటే కనుక దేవుని వాక్యం వెంటనే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? చదవండి. ఇశ్రాయేలీలు ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడిని యెహోవా తట్టు వెంటనే, నీ పాపం చేత నువ్వు కూలితివి కనుక వెంటనే నీ దేవుడిని యెహోవా తట్టు తిరిగి వచ్చి మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుము, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా. మీరు బాగా గమనించండి, మాటలు సిద్ధపరచుకొని మీరు ఆయన తట్టు తిరుగుమని మాట్లాడుతున్నాడు. మీరందరూ ఎవరి తట్టు తిరిగారు? నా తట్టు తిరిగి ఉన్నారు, నేను మీ తట్టు తిరిగి ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తే కనుక ఆయన తట్టు తిరుగుము అంటే కనుక దేని చేత తిరగాలి? అందరూ చక్కగా క్రమంగానే ఉన్నాం మందిరంలో. మీరు ఎలా కూర్చోవాలో కూర్చున్నారు, నేను ఎలా నుంచోవాలో అలాగే నుంచున్నాను. కానీ ఒకటి ఆలోచన చేయండి, మీరు కూర్చున్నటువంటి మీరు, నిలబడినటువంటి నేను, కూర్చుకోవలసినవి ఏంటి అంటే ఒకటి ఆలోచన చేయండి. ఎవరి దగ్గర ఏం మాట్లాడాం, ఎవరితో ఏం మాట్లాడాం మీరు బాగా గమనించండి. ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, ఎవరితో కూడా ఎక్కువగా మాటలు పెట్టుకోకండి. మాట్లాడినా కూడా దేవుని విషయాలు మాట్లాడండి. ఏదైనా కుటుంబ విషయాలు చెప్పినా దేవుని విషయాలతోని వాళ్ళతో మాట్లాడి సమర్థించి ఓదార్చి అంతటితో తృప్తిపరిచేయండి. అంతేగాని రిపీట్ చేసే పనిలో మాత్రం ఉంచుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సొలొమోను అంటాడు, విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు అంటున్నాడు. మాట్లాడేటువంటి మాటల్లో తప్పకుండా దోషం ఉంటుంది. ఆయన కాచి వడబోసినటువంటి జీవితాన్ని బట్టి సొలొమోను ఆ మాట రాశాడు. ఏంటి ఈ దోషం రావడానికి కారణం ఏంటంటే, ఓహో ఫలానా వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం, ఫలానా వ్యక్తి గురించి ఇలాగ అనుకున్నాం, ఫలానా వ్యక్తి గురించి ఇలా మాట్లాడి ఇలాగ అన్నాం. మీరు ఆలోచన చేయండి. ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గము. దేవుడు తప్పకుండా ఇక్కడ నువ్వు అనుకున్నటువంటి మాటలు ఆ వ్యక్తి మీద వాళ్ళు ఆలకించకపోవచ్చు, వాళ్ళు వినకపోవచ్చు, నేను అన్నాను కదా నువ్వు అనుకోవచ్చు. కానీ ఒకటి ఆలోచించేయండి, ఏలుబడి ఎక్కడ చేస్తుందంటే నువ్వు అన్నటువంటి ఆ మాటలు బట్టి నన్ను మన కుటుంబాలని ఏలుబడి చేస్తున్నాయి. మన కుటుంబాలని ఏలుబడి చేస్తున్నాయి. వాళ్ళు చక్కగా మాట్లాడేశారు, వెళ్ళిపోయారు. చక్కగా వీళ్ళు విన్నారు, వెళ్ళిపోయారు. లేచి వాళ్ళకి వెళ్ళిపోయారు, వీళ్ళకి వెళ్ళిపోయారు, బాగానే ఉంది. స్థలములో, అక్కడ కూడుకున్నటువంటి స్థలములో మాట్లాడుకున్నటువంటి మాటలు అవి దేవునికి అంగీకారమైనవా లేదంటే దేవునికి విరుద్ధమైనవా ఒకటి ఆలోచన చేయాలి. అయితే ఆ స్థలాన్ని
దోషము విడిచిపెట్టదు. ఆ స్థలాన్ని దోషము విడిచిపెట్టదు. మీరు ఆలోచన చేయండి. ఆ దోషం అనేటువంటిది ఎలా వెళుతుందంటే కనుక ఈరోజు చూస్తే కనుక ఎవరి మీదకి వెళ్తుందో తెలియదు. ఒక్కటి ఆలోచన చేసినట్లయితే ఆ దోషం ఎక్కడికి వెళ్ళదండి. నువ్వు మాట్లాడుకున్నా, నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వెనకాల ఏమున్నాయి? మనకి కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. కుటుంబాలు ఇంకెవరున్నారు? పెద్దలు ఉన్నారు. వాళ్ళ మీదకి ఆ దోషం వెళితే ఆ దోషపూరితమైన శిక్ష మనం చూడగలమా? చూడలేం. ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలు నీవు పాపముతో కూలితివి కనుక వెంటనే దేవుడు విరుగుడు చెప్తున్నాడు. చాలా మంచి చక్కగా ఈ మాట దేవుడే చెప్తున్నాడు. ఏంటంటే కనుక మీరు వెంటనే నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీవు యెహోవా తట్టు తిరుగుము అంటున్నాడు. ఎలా తిరగాలంటున్నాడు? మాటలు సిద్ధపరచుకొని. ఏం ఒప్పుకోవాలి నేను? ఏం సరి చేసుకోవాలి నేను? నా దగ్గర ఏ పాపం ఉంది? మీరు ఆలోచన చేయండి. మన స్తుతి వర్తమానంలో మనం ఒక మాట చెప్పుకున్నాం. ఈ అన్యాయస్తులను, చోరులను, వ్యభిచారులను, ఈ సుంకర వలనే నేనుండక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్తుతులు చెల్లించాలని, కృతజ్ఞతలు చెల్లించాలని పరిసయ్యుడికి ఒక ఆలోచన వచ్చిందంట. దేవుని మీద ఇష్టం కలిగిందంట. కలిగింది కానీ బాగానే ఉంది. కానీ ఎటువంటి స్తుతులు చెల్లిస్తున్నాడు? విమర్శిస్తూ, ఒకరిని వెంచుతూ నువ్వు స్తుతులు చెల్లించడానికి వచ్చావు. ఆ స్తుతులు దేవునికి ఇష్టమా? కాదు. ఇదిగో ఇటువంటి వారు అన్యాయస్తులను, చోరులను, వ్యభిచారులను, ఈ సుంకర వలన నేను ఉండక నేను అని తను హెచ్చించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని మాట్లాడుతున్నాడు. బాగానే ఉంది. చోరులు, దొంగలు మారుమనసు పొందారు. నువ్వు దొంగలను విమర్శిస్తున్నావు. మారుమనసు పొంది, రక్షణ పొంది, వాళ్ళ మనసు మార్చుకొని ఈ రోజున స్థిరపడ్డారు. స్థిరపడినటువంటి వారి విషయంలో చూస్తే కనుక వాళ్ళను నువ్వు విమర్శించావు. విమర్శన ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఎవరినైతే విమర్శిస్తున్నావో, ఎవరినైతే అంటున్నావో ఆ దోషం ఎవరి మీద ఉందంటే అన్నటువంటి వారి మీద ఉంది. వ్యభిచారి జీవితం మార్చుకుంది అన్నటువంటి వారి మీద ఆ శిక్ష ఉండిపోతుంది. మీరు ఆలోచన చేయండి. అందుకనే ఆ రాళ్ళన్నీ కూడా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆయన ఇసుకలో వంగి, నేల మీద వంగి ఆ ఇసుకలో ఏయో రాస్తూ ఉన్నారు మాటలంటే కనుక వారి దోషంలో రాస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేసినట్లయితే కనుక మాటలు సిద్ధపరచుకొని, అందుకనే విశ్వాస యొక్క మాటలు కొద్దిగా ఉండాలి, ప్రార్థన ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. నేను అందుకే మన యవన బిడ్డలకి చెప్తూ ఉంటాను, మాటలు తగ్గించండి, ప్రార్థన ఎక్కువగా చేయండి. ఎందుకంటే ఇప్పటికే మన ఈ సమస్యలు కొన్ని వెనకంజి వేస్తున్నాయి, ముందుకు సాగట్లేదు. ఎందుకు అంటే కనుక మాటలు. మీరు ఆలోచన చేయండి. మాటలు కట్టివేయండి. విశ్వాస యొక్క మాటలు ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలా? తక్కువగా ఉండాలా? తక్కువగా ఉండాలి. ప్రార్థన ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. మీరు ఆలోచన చేయండి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందండి కనుక మీరు ఇశ్రాయేలు నీవు పాపం చేత కూలితివి కనుక నువ్వు వెంటనే దేవుని తట్టు తిరుగు, మాటలు సిద్ధపరచుకొని నువ్వు ఒప్పుకుంటూ తిరగమంటున్నాడు. చదవండి. నీవు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ పొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండానట్లు నేను వారిని గుణపరచుదును. వారి మీద ఉన్నటువంటి కోపము, నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను. మీరు ఆలోచన చేయండి. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను అని మాట్లాడుతున్నారు. నువ్వంటూ ఒక్కటి చేస్తే దేవుడు ఎన్ని చేస్తాడంటే ఒక్కటి ఆలోచన చేయండి. మనం ఒక్కటి చేసి యథార్థంగా జీవించినట్లయితే కనుక దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ఆలోచన చేయండి. నేను వారిని మనస్ఫూర్తిగా నేను స్నేహిస్తానంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ నేనే మాట్లాడవచ్చు. ఒక్కో పర్యాయం ఎలా ఉంటుందంటే కనుక మాట్లాడేలే, ఒకప్పుడు నువ్వేంటి, ఎందుకు వచ్చినటువంటి మాట, మీరు ఆలోచన చేయండి. కానీ జ్ఞాపకం చేసుకునే విషయంలో దేవునికి మనిషికి
ఉన్నటువంటి తేడా అదేనండి. దేవుడు, మీరు ఆలోచించేయండి, కొండలాంటి మహా పెద్ద పాపముల్ని సముద్రపు లోతులో వేసిన దేవుడైన, పడమటికి తూర్పు ఎంత దూరమో, తూర్పుకి పడమటి ఎంత దూరమో అంత దూరాన్ని విసిరినటువంటి ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడైన చేసుకోడండి. మీరు ఆలోచించేయండి. కొండలాంటి నాయక మహా పెద్ద పాపములు సముద్రపు లోతులో వేసినావయ్యా. కొండలాంటి నాయక మహా పెద్ద పాపములు సముద్రపు లోతులో వేసినావయ్యా. సముద్రపు లోతులో వేసినావయ్యా. సముద్రపు లోతులో వేసినావయ్యా. తల్లి మరచినను నీవు మరువలేదయా. తండ్రి విడచినను నీవు విడువలేదయా. తల్లి మరచినను నీవు మరువలేదయా. తండ్రి విడచినను నీవు విడువలేదయా. తల్లి తండ్రి కన్న గొప్పవాడవు. దినదినము నన్ను కాపాడుము. తల్లి తండ్రి కన్న గొప్పవాడవు. దినదినము నన్ను కాపాడుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నీ పాపాన్ని నా పాపాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుడు, మనుషులు జ్ఞాపకం చేసుకునేటువంటి వారు కాబట్టి ఆలోచించండి. జ్ఞాపకం చేసుకోకండి. ఎందుకంటే నువ్వు ఎంతైతే జ్ఞాపకం చేసుకుంటున్నావో మళ్ళీ వాళ్ళ పాపాన్ని మన మీద మళ్ళీ మోపుకున్నట్లు అయిపోతుంది. ఆలోచన చేయండి. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఒక్క పనంటూ మనం చేస్తే దేవుడు ఎన్ని రకాలుగా దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడంటే, ఆయన అంటున్నాడు కదా, దేవుని వాక్యం చదవండి 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. ఒకటి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటానని మాట్లాడుతున్నాడు. మీరు బాగా గమనించండి. మంచు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుడైనటువంటి యెహోవా కాలము, తండ్రి కాలం అయిపోయింది. కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి కాలం అయిపోయింది, శరీరధారి. మూడవదిగా ఇప్పుడు మనందరం కూర్చున్నాం అంటే కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే మనం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను అంటున్నాడు. మొదటి ఆయన ఏంటంటే ఎలాగుంటాను, అలాగ పశ్చాత్తాపడి నా దగ్గరికి తిరిగి వచ్చిన బిడ్డల విషయంలో మొదటగా నేను చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడుగా ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. 40 దినాలు దేవుడు పునరుద్ధానంతో తిరిగి లేచిన తర్వాత ఇంకా శిష్యులకి బలం రావాలని చెప్పేసి శిష్యులందరితోనే కలిసి ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు అపోస్తల కార్యంలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒలీవల కొండ నుంచి ఆయన సమయం వచ్చింది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఆరోహణం అవుతున్నటువంటి పరిస్థితిని బట్టి శిష్యులందరూ అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే ఆలోచించండి. అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, మాకెవరు దిక్కు? మీరు ఆలోచించండి. ప్రభు ఉన్నంత కాలము, ప్రభు శరీరపరంగా ఉన్నంతకాలం కూడా శిష్యులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. శిష్యులు నేర్చుకోమంటున్నారు. మీరు ఆలోచన చెయ్యండి. పెద్దన్నయ్య గారు ప్రభు యందు నిద్రించిన తర్వాత మా పిల్లలతో నేను ఒకటే మాట చెప్తున్నాను. నేను ఒక మాట అంటున్నాను, అమ్మా మీరు ఆలకించండి. ఎందుకంటే ఆయన తాతయ్య గారు సేవ చేస్తున్నటువంటి దినాల్లో మేము ఉన్నాం, మమ్మీ ఉంది. కానీ ఒకటి ఆలోచన చేయండి. ఈ రోజున ఆయన ఉన్నప్పుడు మేము పూర్తిగా తర్ఫీదు అవ్వలేకపోయాం. కానీ పూర్తిగా మేము బైబిల్ రీడింగ్ చేయలేకపోయాం. పూర్తిగా మేము బైబిల్ వాక్య ధ్యానాలు చేయలేకపోయాం. కానీ ఆయన చూస్తే కనుక 2013లో ఆయన ప్రభువుని నిద్రించడం జరిగింది. ఏంటి పరిస్థితి బాగా గమనించండి ఈరోజు చూస్తే కనుక. ఎందుకంటే మీరు తర్ఫీదు అవ్వండి, మీరు బైబిల్ రీడింగ్ చేయండి, బైబిల్ వాక్యం రీడింగ్ చేసి ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, ఎక్కువగా స్వపరీక్షలో ఉండండి. ఎందుకంటే ఈ ఆత్మీయ అనుభవాలు ఏపటి రోజున ఏమవుతాయో మనకు తెలియదు, ఎప్పటికీ ఏది అవసరమో మనకు తెలియదు. అలాగే మీ పిల్లలకే చెప్పుకుంటున్నారు అనేటువంటి మాట కాదు. మరి ఈ రోజున మీరందరూ కూడా చూస్తే కనుక మీరు మరి మీ సాక్ష్యమే అనేక మంది అవిశ్వాసులకి రక్షణకి మార్గమై ఉండాలి. విశ్వాసుల్ని బలపరిచే స్థితిలోని ముందుకు సాగిపోవాలి. నేనే పాటి వాడిని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ పాత్రత్వాలు దేవుని దగ్గర ఏమై ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనం ఆల్రెడీ ఏమై ఉండాలి? తర్ఫీదు అయి ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి.
ప్రభు ఉన్నంతకాలం వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు బెంగ వచ్చింది. ఆరోహణం అయిపోతూ ఉన్నారు. ఆరోహణం అయిపోతూ ఉంటుండగా నువ్వు వెళ్ళిపోతే మాకు ఎలాగయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను వెళుతున్నాను, వేరొక ఆదరణకర్తని నేను మీకు పంపిస్తాను అని మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఈ రోజున మనల్ని ఆదరించేవాడు. అందుకనే శరీరధారిగా ఉన్నప్పుడు మనకి మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. బాగా గమనించండి. మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క విలువ తెలుస్తుంది. మీరు గమనించినట్లయితే అందుకనే కావాలంటే మనిషి అవసరానికి మనిషి వస్తాడా అంటే కనుక రారండి. పెద్దన్నయ్య గారు ఉంటే బాగుండండి. పెద్దన్నయ్య గారు ఇంకా చాలా మర్మాలు తెలియజేస్తూ ఉంటారు. బాగానే ఉంది. పెద్దన్నయ్య గారికి కూడా కొంగులు కొట్టిన వాళ్ళు లేరా అంటారా? ఉన్నారు. మీరు ఆలోచించండి. వదిన గారు ఉంటే చాలండి, బాబోయ్ కత్తి ఏంటంటే ఇటు అటు తేల్చేస్తారు. వదిన గారిని అనుకునేటువంటి వాళ్ళు లేరంటారా? ఉన్నారు. రేపటి రోజున అక్క మిక్కిలి సాత్వికురాలు, ఏమండి బేబక్ అంత మంచి వ్యక్తి లేదు, ఏమండి బేబక్ గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళు ఉండరంటారా? ఆలోచన చేయండి. అమ్మ బాబాయ్ రమేష్ అన్నయ్య ఆలోచన చేయండి. ఇక్కడ చూస్తే మనిషిగా ఉండేటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక ఆ మనిషి ప్రభువుని నిద్రించిన తర్వాత ఆ మనిషి యొక్క విలువలు తర్వాత తెలుస్తాయి. యేసు ప్రభువు వారి శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళకి విలువలు తెలియలేదు. విలువలు తెలియక వెళ్ళిపోతున్నప్పుడు బెంగపడిపోతున్నారు. అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, మాకెవరు దిక్కు అని చెప్పేసి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు అంటున్నారు, వేరొక ఆదరణకర్త నేను మీకు పంపిస్తానని మాట్లాడుతున్నాడు. అందుకని ఈ రోజున ఆలోచన చేసినట్లయితే చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటానని మాట్లాడుతున్నాడు. మంచు పరిశుద్ధాత్మకి సాదృశ్యము. ఈ రోజున అదే చెట్టుకి బలం అండి. అదే చెట్టు నుంచి ఈ రోజున మనము అనేక ఈవుల్ని మనం ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రముద ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడింది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. మనకి ఈ రోజున చెట్టు అయి ఉన్నాం. మనకి ఎవరో అభిషేకంతో నింపబడిన పరిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కమ్ముకునేటువంటి స్థితిలో మనకు ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మేడగదిలోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని కమ్ముకునేటువంటి స్థితి లేకపోతే ఆ మేడగదిలో ఉన్నటువంటి వారి అనుభవాలు ఎలాగుండేవి ఆలోచన చేయండి. కనుక ఇక్కడ చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి అక్కడ చూస్తే కనుక ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 28 నుంచి 29 వరకు చదవండి. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయము 28 నుంచి 29 వరకు. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. అలా ఉంచండి. ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలు చదువమ్మా. నిర్భయముగా ఉందువు. ఆలోచన చేయండి. ఏశావు మీకు తెలుసు, యాకోబు కడసారి కుమారుడు. ఆ కడసారి కుమారుణ్ణి మరి ఏశావు అన్నయ్యలు చూస్తే కనుక వాళ్ళు, ఒరేయ్ అదిగోరా వస్తున్నాడు కళ్ళగనేవాడు, ఇదే సమయం మన చేతికి చిక్కాడు, మనం ఏదో ఒకటి చేసేద్దాం, చంపేద్దాం అని ఒక ఆలోచన. ఎవరు ఈ పన్నాగం పన్నుతున్నారు? సొంత అన్నయ్యలు పన్నాగం పన్నుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళ బలహీనతలు దేవుడు యోసేపుకి దర్శనపూర్వకంగా కలల రూపేణంగా ఆయనకు చూపిస్తూ ఉన్నారు. ఒకసారి పనులన్నీ ఉన్నాయి. అయితే అందులో కొన్ని పనులు ఎలా ఉన్నాయంటే కనుక వాళ్ళ అన్నయ్యలు పనులు కలిగి నిండి ఉన్నాయి, తమ్ముడు ఏశావు పనులు ఉన్నాయి, ఏశావు పనులు నిలబడి ఉన్నాయి. అయితే అన్నయ్య పనులు ఏంటంటే ఏశావు పనుల వైపు వాలి ఉన్నాయి. వాలి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక యాకోబుకి వచ్చి ఆ కళ గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు యాకోబు ఏశావు ఆ యొక్క అన్నయ్యల్ని అంటే తన కుమారుని పిలిచి ఏమంటున్నాడంటే, ఇదిగో ఒరే బాబు, మీరు ఎప్పటికైనా సరే తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడికి మీరు సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి దినాలు ఉంటాయని చెప్పేసి అనేసరికి వీళ్ళకి మనసులో ఉక్రోషం కలిగింది. ఉక్రోషం కలిగి ఏంటంటున్నారంటే కనుక, ఇదిగోరా కళ్ళగనేవాడు వస్తున్నాడు కాబట్టి వీడిని ఎలాగైనా సరే చంపేద్దాం, వీడిని క్లియర్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. అనుకునేసరికి అక్కడ
ఒక గొయ్యి తీసి గొయ్యిలో వేసినట్టు పడేస్తారు. పడేసిన పరిస్థితిని బట్టి చూస్తే రూబేన్ అంటాడు, ఆయన పెద్దోడు, రే ఆయన చంపితే మనకేం వస్తుంది, ఇదిగో ఇటువైపు నుంచి ఐగుప్తీయులు వస్తున్నారు, వాళ్ళకి వీడిని అమ్మేద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఐగుప్తులు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి యోసేపుని ఐగుప్తీయులకి అమ్మివేయడం జరిగింది. నాకు అక్కడ వాక్య ధ్యానం చేసేటప్పుడు ఒక బాధ కలిగింది. ఆ బాధ కలిగిన పరిస్థితి ఏంటంటే కనుక వీళ్ళందరూ బాగానే ఉన్నారు అన్నయ్యలు, ఏమండి మరి ఆఖరి వాడు, కడసారి వాడు, తండ్రికి ఇష్టమైనటువంటి వాడు, వాడికి అమ్మి వేసిన తర్వాత వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతున్నప్పుడు వాడు వెనక్కి అలా తిరిగి చూసుకుంటూ వెళుతున్నాడు. ఎంత బాధకరమైన విషయమో ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ దేవుని బలాన్ని బట్టి బాల్యం నుండి యెహోవా ఆత్మ యోసేపుకి కమ్ముకున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లోని దాసత్వంతో జీవించేటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. ఒకటి ఆలోచన చేసినట్లయితే ఆ పోతీఫర్ ఇంట్లోని శోధన, ఆ వచ్చినటువంటి ఆ శోధన బట్టి ఈ రోజున గమనించినట్లయితే కనుక ఈ శోధనని ఎదిరించేటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక నేను ఇక్కడి నుంచి బయటికి పారిపోవాలి, ఈ పాపం నుంచి బయటికి పారిపోవాలి అని చెప్పి పోతీఫర్ భార్య శోధించినప్పటికీ ఆయన అనేటువంటి మాట ఏంటంటే, నేను నా దేవునికి ఇంత దుష్కార్యం చేసి నేను ఎలాగో ఒడికట్టగలనని చెప్పేసి ఇంటి నుంచి పారిపోతాడు. పోతీఫర్ ఇంటికి దాసత్వానికి వచ్చిన తర్వాత పోతీఫర్ ఇంటి మీద యాజమాన్యంగా ఉండి పోతీఫర్ ఇంట్లోనే దాసత్వం చేసుకునే పరిస్థితి. బయటికి వెళ్తే మళ్ళీ యోసేపుకి ఏం తెలియదు. మరి ఎలాగా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే అంటే కనుక గమనించండి, పాపము నుంచి నువ్వంటూ బయటికి వస్తే దేవుడు చూసుకుంటాడు. పాపం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి మీరు ఆలోచన చేయండి. పోతీఫర్ భార్య లేనిపోయిన మాటలు పుట్టించి అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి జైల్లో పెట్టించిన పరిస్థితిని బట్టి చూస్తే కనుక యెహోవా ఆత్మ అతనికి తోడై ఉన్నందున అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆలోచన చేయండి, యోసేపు జీవితానికి దేవుని ఆత్మ తోడై ఉంది. ఎందుకు తోడై ఉందంటే యోసేపు యథార్థమైనటువంటి నిజమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ అతనికి తోడై ఉంది. అందుకే దేవుని వాక్యం ఇక్కడ ఏముంటుందంటే, ఇశ్రాయేలు ఎలా ఉంటుందంట, నిర్భయంగా ఉంటుందంట. ముందు వాక్య ధ్యానం చేసినప్పుడు కొంచెం బాధపడ్డాను. అయ్యో వీళ్ళందరూ అమ్మేసేటప్పుడు నేను ఆ దృశ్యాన్ని అలా చూసుకుంటూ ఉన్నాను, వాక్యాన్ని ఎదరగా పెట్టుకొని. ఆ చిన్నవాడు వాళ్ళందరితో ఐగుప్తీయులతోని ఎలాగ నడిచి వెళ్తున్నాడా, ఎలాగ వాళ్ళ యొక్క గుర్రబళ్ళు ఉన్నాయో మరి ఏమున్నాయో మొత్తం మీద వాటి మీద ఎలా తీసుకెళ్తున్నారా అని చెప్పి అలా ధ్యానం చేసుకున్నాను. ఒంటరివాడు అయిపోయాడు కదా, ఒంటరిగా వాళ్ళందరూ ఒంటరివాడిని చేసి తీసుకెళ్ళిపోతున్నారు కదా, ఏంటి పరిస్థితి అని చెప్పి కొంచెం బాధపడ్డాను. కానీ దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది, ఇశ్రాయేలు నీవు నిర్భయముగా ఉందు నివసించదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏమండి, నిన్ను ఏమాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని, నిన్ను ఏమాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా, ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడచిపోతాడా, నిన్ను ఏమాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని, నిన్ను ఏమాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దైవవాక్యం మనతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలు నిర్భయంగా ఉంటుంది, నివసిస్తుంది. రెండోది ఏమంటున్నాడమ్మా, చదవండి. ప్రత్యేకింపబడును, అలా ఉంచండి. యాకోబు ఊట. ఈ రోజున ఐగుప్తులో ఆ దేశంలో యాకోబు ఊట ఉంది. కడసారి వాడు చిన్న కొడుకు అక్కడ ఉన్నాడు. ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒకరోజు యాకోబు ఉన్నటువంటి దేశంలో కరువు కాటకం వచ్చింది. వచ్చినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక తన కుమారులను పిలిచి ఏమంటున్నాడంటే, మీరు ఐగుప్తు వెళ్ళండి, ఫరో ఆ దేశానికి వెళ్ళండి, వెళ్ళి మనకు పండినటువంటి సుగంధ ద్రవ్యాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గరటువంటి ధాన్యాన్ని నేను ఇమ్మనని చెప్పి తీసుకురండి అని చెప్పి మాట్లాడాడు. సరే అన్నయ్యలు అక్కడికి బయలుదేరి వెళ్ళారు. అక్కడికి బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ చూస్తే కనుక ఎవరున్నారంటే, ఎవరు పరిపాలన ఉందంటే, ఐగుప్తు దేశం మీద యోసేపుని దేవుడు ప్రధానుడుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యోసేపు తన తమ్ముడు ఏలుబడిలో ఉంది ఐగుప్తు దేశం. అక్కడ ఆ ఐగుప్తు దేశం తన ఏలుబడిలో ఉండేటప్పటికి చూస్తే అక్కడ చూశాడు. కానీ యోసేపు అన్నయ్యలు గుర్తుపట్టాడు. అన్నయ్యలు గుర్తుపెట్టి కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు. చెప్పాడు వివరం. అన్నయ్యలు ఏడుస్తున్నారు. అప్పుడు అన్నాడు, ఏడొద్దు, ఎందుకంటే ఆలోచించేయండి. వాస్తవంగా చెప్పాలంటే, ఒరే ఆ రోజు కళ చెప్పాను, మీరు నన్ను ఎగతాళి చేశారు. కళలకనేవాడు వస్తున్నాడని చెప్పి అన్నారు. నన్ను చంపేయాలనుకున్నారు, నన్ను నమ్మేశారు. ఇప్పుడు నా అవసరం వచ్చిందా అన్నాడండి? అనలేదండి. ఎందుకు అనలేదు? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, కపట నటనాలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా, కపట నటనాలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనలేదండి, ఎందుకంటే వాళ్ళని ప్రేమించాడు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తమ్ముడికి ఎదురుపడ్డారు. ఎదురుపడినటువంటి అన్నయ్యని చూసుకున్నాడు, ఆత్మలో సంతోషించాడు. మీరేమి బాధపడొద్దు అన్నయ్య, ఎందుకంటే నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడద్దు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక. కనుకనే నన్ను మీరు ముందు ఈ చోటికి అమ్మివేశారు, నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు నేను ఇక్కడ ఉండబట్టి మీరు నా దగ్గరికి వస్తారని దేవుడు ముందే ప్రవచనం చెప్పి ఉన్నారు. మీరేం అధైర్యపడద్దు, బాధపడద్దు, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు నిర్భయముగా జీవిస్తాడు, ఉంటాడని మాట్లాడుతున్నాడు. యాకోబు ఓటంట ప్రత్యేకింపబడుతుందంట. ఇప్పుడు యోసేపు అందరూ అన్నయ్యలు ఉన్నారు, కానీ యాకోబులో నుంచి వచ్చిన ఓటే ఈరోజున ఏమైందంటే ప్రత్యేకింపబడింది యోసేపులో. తర్వాత చదవండి. అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. యొర్దాను నదిలో నుంచి యేసు ప్రభువుల వారు బాప్తిసం ఇచ్చే యోహాను చేతిలో నుంచి బాప్తిసం తీసుకున్న తర్వాత బయటకు వస్తున్నాడు. ఆ యొర్దాను నదిలోంచి బయటకు వస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆకాశం నుంచి దిగి, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు అని చెప్పేసి అక్కడ ఒక స్వరం చెబుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈరోజున ఆలోచన చేసేటప్పుడు యోసేపుకిను యేసు ప్రభుల వారికి చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. మీరు ఆలోచన చేయండి. అలాగే యోసేపు యొక్క తల మీద కంట ఏమొచ్చిందంట చూస్తే కనుక, మంచు ఆకాశం నుంచి ఏం కురిపించబడింది? మంచు కురిపించును. మంచు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడై ఉన్నందున దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. మీరు ఆలోచించండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఉంది కాబట్టి, మనల్ని దేవుడు ఇశ్రాయేలుగా ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి మన భాగ్యం దేవుని దగ్గర ఎంతైనా గొప్పదే. లోకములో మీరు ఆలోచించండి, భేదదైనా ఏమండి తక్కువదైనా దేవుని దగ్గర మాత్రం మనము ఆత్మీయ స్థితిలో మన భాగ్యం ఎంతైనా గొప్పదే. మీరు ఆలోచన చేయండి. కనుక రెండో విషయం ఏంటంటే, మొదటగా మనం ఒకటి చేస్తే, మన పాపములను మన మాటలను సమకూర్చుకుని దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడినట్లయితే కనుక మొదటగా దేవుడు ఎన్నెన్ని రీతులుగా ఉంచుతాడు ఆశీర్వాదాలు అంటే, ఇక్కడ హోషేయ గ్రంథంలో
14:5లోని 7 రకాలైనటువంటి దీవెనలు కుమ్మరిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. 7 రకాలుగా నేను వాళ్ళని దీవిస్తానని మాట్లాడుతున్నాడు. మొదట వారికి నేను ఎలాగుంటానంటున్నాడంటే చెట్టునకు మంచు వలె నేను వారికి ఉంటానని మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూడండి, చదవండి. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. ఎలా ఉంటాడంట? తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. దేవునికి కావాల్సింది ఏంటి తెలుసా అండి? మన ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధిని చూస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితాల్లోని ఎంతవరకు నువ్వు నీ ఆత్మీయ జీవితాల్లో ఎదిగావు, ఎంతవరకు స్థిరపడ్డావు, ఎంతవరకు బలపడ్డావు అని చెప్పి నీ గురించి చూస్తూ ఉంటాడంట. మీరు ఆలోచన చేయండి. మన బిడ్డల్ని 10th క్లాస్ చదివిన తర్వాత ఒక కాలేజీలో ఎక్కడైనా సరే మంచిగా ఈ టెక్నికల్గా వచ్చింది కాబట్టి ఇంజనీర్ గ్రూప్లోని దేంటైనా జాయిన్ చేయాలి అని చెప్పేసి ఎగ్జామ్స్ రాపిస్తూ ఉంటాం. ఒక కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత చూస్తే కనుక ఎంత ఫీజు కట్టాలన్నారు. సరే కట్టాం, జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత వాడు 1 నెల 2 నెలలు అక్కడ చదివిన తర్వాత మనకి ఫోన్ చేసి ఏమంటాడంటే, డాడీ మీరు జాయిన్ చేశారు బాగానే ఉంది, కానీ నాకు కొన్ని సబ్జెక్టులు ఇక్కడ కొన్ని అర్థం కావట్లేదు డాడీ అంటే, ఏదో చదివేరా అని చెప్పేసి ఆ తండ్రి అండం. ఎందుకంటే అభివృద్ధి పరచడానికి వీడు ఇలాగే ఉండిపోకూడదు, ఎంతైనా సరే అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. ఎందుకంటే రేపటి రోజున వీడికంటూ నేను చదువంటూ నేను ఇస్తే రేపటి రోజున ఆ చదువుని బట్టి ఉద్యోగం చేసుకుని వాడు ఎంతైనా ముందుకెళ్తాడని చెప్పేసి ఆలోచన. అందుకనే ఏమంటున్నాడంటే, డాడీ మరి నేనేం చేయను అని చెప్పేసి అంటే, ఆ రోజే నేను పొరపాటు పని చేశాను రా, 80,000 కడితే అన్నారు కానీ 1,00,000 కడితే వేరొక కాలేజీలో మంచిగా లెసన్స్ చెప్తారు, మంచిగా నీకు అర్థమవుతాయి, ఆ రోజే 1,00,000 రూపాయలు కట్టి నేను అక్కడ జాయిన్ చేస్తుంటే బాగుండేది, ఇప్పుడైనా పర్వాలేదు డాడీ, నేను నెల కదా అయింది, నాకు మళ్ళీ అక్కడ ఫీజు కడతానంటే నేను అటువైపు జంప్ అయిపోతాను, నేను చదువుకోవాలి, నాకు ఆశగా ఉంది డాడీ అని చెప్పేసి అంటే, ఆ కుమారుడు యొక్క మనవి తండ్రి ఆలకించడాండి? తప్పకుండా ఆలకిస్తాడు. ఎందుకు అంటే కనుక వాడు అభివృద్ధిలో ఉండాలని. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము చూసినట్లయితే కనుక మనం ఆత్మీయ స్థితిలోని అభివృద్ధి పొందేటువంటి స్థితిలో కనబడాలి. ఎలాగ అభివృద్ధి పొందేటువంటి స్థితిలో కనబడాలంటే కనుక దైవవాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. చూడండి, ఆదాము అవ్వలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి. మూడు రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట ఏమంటున్నాడండి? ఫలించండి. మనం ఏం చేసాం? మారు మనసు పొందాం. రక్షణ కూటాలో కూర్చొని ఏం పొందాం? మనం మారు మనసు పొందాం. పొందినటువంటి మారు మనసును బట్టి వాక్యులు ఏమని మాట్లాడతాడంటే, మత్తయి సువార్తలో మారు మనసు తగినటువంటి ప్రతిఫలములు ఫలించండి అంటాడు. అంటే మారు మనసు పొందడం కాదు. ఆలోచన చేసినట్లయితే మందులలోనే ఇక్కడే మేము పడుకుంటూ ఉంటాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లయితే కనుక ఏమండి, దానికి ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. కానీ ఆలోచన చేసినట్లయితే టైం అయిపోయింది కదా, మందిరానికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ గొంగళి ఆ దుప్పటి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. రాత్రి వచ్చి మళ్ళీ అదే కప్పుకున్నాం, అంతే. దానికి ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. ఆలోచించింది, దానికి ఒక ప్రక్రియ దానిలో కనిపించదు, ఒక నీట్నెస్ కనిపించదు. ఆలోచన చేసినట్లయితే దాన్ని మడత పెట్టి దాన్ని అలమారలో పెట్టి ఏమండి ఇలాగ చూసినప్పుడు దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. నువ్వు రక్షింపబడిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత దేవుడు నీలో ఏం చూస్తాడో తెలుసా? ఎందుకు ఇప్పుడు ఆ కుమారుడు గురించి తల్లిదండ్రులకు ఆ అపేక్ష ఏంటంటే కనుక, వాడిలో అభివృద్ధి నేను చూడాలి, వాడిలో డెవలప్మెంట్ చూడాలి నేను. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత డబ్బు కట్టి నేను చదివిస్తున్నందుకు వాడిలో అభివృద్ధి లేకపోతే ఎలాగా అని చెప్పి. అయితే ఈరోజున చూస్తే కనుక ఆత్మీయ స్థితిలోని ప్రభు చూస్తున్నారు. మీరు మారు మనసు తగినటువంటి ప్రతిఫలాలు మీరు పొందాలి అంటున్నాడు, చూపించాలి అంటున్నాడు. ఒక చోటకు వస్తే కారు ద్రాక్షలు కాస్తున్నాయి. ఎందుకు మంచి ద్రాక్షలు కాయట్లేదు? నీలో కారు ద్రాక్షలు కలిగినటువంటి బుద్ధి ఉంది కాబట్టి కారు ద్రాక్షలే కాసినాయి. మంచి ద్రాక్షలు ఎలా కాస్తాయి? దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మొదట మనకేముండాలంటే కనుక ఫలించేటువంటి జీవితం ఉండాలి. నేను ఎంతవరకు, అందుకనే మొదట మనం చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాస యొక్క మాట తక్కువగా ఉండాలి, ప్రార్థన ఎక్కువగా ఉండాలి. మనం ఫలించాలంటే మొదట మనకి ప్రార్థన అనుభవాలు, ప్రార్థనా జీవితం, ప్రభువుతో గడిపేటువంటి జీవితం మనకి ఎక్కువగా ఉండాలి. మీరు ఆలోచించండి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అభివృద్ధి పొందిన తర్వాత ఆలోచన చేసినట్లయితే విస్తరించండి.
మీరు బాగా గమనించండి. అక్కడ చూసినప్పుడు ఆత్మీయ స్థితిలో మనం ఎంతవరకు ఎదిగాం, ఎంతవరకు ఫలించాం, ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం, ఇదంతా ఏంటంటారు చెప్పండి. ఒకప్పుడు రాజమండ్రి రాజువోలు సంఘం కలిసినప్పుడు ఇంకా ఇందులో తక్కువగా ఉండేది, అక్కడక్కడ కూర్చునేటువంటి వారు. ఇప్పుడు రాజువోలు సంఘమే మందిరం నిండుతుంది. దీన్ని ఏమంటారు చెప్పండి? అభివృద్ధి అంటారు. అంతేనా? ఈ అభివృద్ధి కావాలి మనకి. ఎందుకంటే ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఒక అవిశ్వాసిని రక్షణలోకి నడిపించాలి, వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళు నడిచే జీవితాన్ని బట్టి. రెండవది, మరొక విశ్వాసిని బలపరిచేటువంటి స్థితిలో కనబడాలి. ఒక పర్యాయం ఇజ్రాయెల్ దేశం యేసన్ గారు వెళ్ళారంట. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఒక గార్డెన్లోని అలా తిరుగుతూ ఉన్నారంట. తిరుగుతూ ఉంటుండగా ఒక 2-3 పర్యాయాలు మళ్ళీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడంట. దేనికి అంటే వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్తున్నారు, వచ్చేస్తున్నారు. తనలో ఒక ఆశ కలిగిందంట. ఏంటంటే, నాయన, ఇండియాలో నేను కోరినటువంటి పరిస్థితిని బట్టి పరిసర ప్రాంతాల్లో హోసన్నా మినిస్టర్స్ అనేటువంటి సంఘాన్ని నేను నెలకొల్పాను నీ కృప ద్వారా. మరి ఇంతవరకు నడిపించావు, ఆ ఇండియాలోని ప్రబలం చేసావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఇజ్రాయెల్ దేశంలో కూడా నేను హోసన్నా మినిస్ట్రీస్ పెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉంది. నా ఆత్మీయ అక్కరని తీర్చవా తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడు.